అగ్నిజ్వాల ద్వారా మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు. నువ్వు ఎందుకు ఆయనకు మొహం చాటేస్తున్నావు? ఆయన మాట్లాడినా ఎందుకు వినిపించుకోవడం లేదు? ఆనాడు మోషే లోబడిన వెంటనే గొప్ప నాయకుడిగా చేశారు. ఈరోజు నువ్వు లోబడి ఆయన మాట వింటే ఆయన నిన్ను కూడా ఒక నాయకుడిలా చేయాలి అనుకుంటున్నారు. ఆయన మాట అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఆయనకు లోబడు, ఆయన మాట విను. ఆయన మాటలు నువ్వెప్పుడైతే చెవిన పెడతావో నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆయన తెరవాలి అనుకుంటున్నాడు. నువ్వు లోబడిన వెంటనే ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి అనుకుంటున్నాడు. నీ ఆలోచనలు ఆయన ఆలోచనల వంటివి కాదు. నీ తలంపులు ఆయన తలంపుల వంటివి కాదు. నువ్వు ఆలోచించే విధానం ఆయనకు విరుద్ధంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆయన పాద సన్నిధికి వచ్చి లోబడతావో అప్పుడే నీ నుండి దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటున్నారు. స్వచిత్తాన్ని, నీ సొంత తలంపులను, నీ సొంత ఆశలను వదిలి దేవుని దగ్గరికి రా. ఆయన మాట విను. ఆయన పదే పదే నిన్ను పిలుస్తున్నప్పుడు నీవు వెనుదిరగకు. ఈ లోకము దాని ఆశ గతించిపోయే కాలము సమీపంలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆయనకు లోబడతావో నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. నిజానికి అబద్ధానికి ఉన్న తేడా గ్రహిస్తావు. మనుషులు నిన్ను నమ్మించి మోసం చేస్తారు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడు నిన్ను మోసము చేయడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మోషేతో ఏ దేవుడైతే మాట్లాడి ఒక నాయకుడిగా నిలబెట్టి మోషేని వాడుకున్నాడో ఈరోజు నిన్ను కూడా అలానే వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన మాటలు చెవినబెట్టు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటకు వెనుదీయకు. ఆయనలో ఉంటే నీకు క్షేమం కలుగుతుంది, నీ ఇంటికి సమాధానం కలుగుతుంది, నీకు గొప్ప వెలుగు కలుగుతుంది.